నెక్స్ట్ మనకి 6th లెసన్ సంబంధించి గ్రామర్ పార్ట్ చూద్దాము. వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అండి. ఈ వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో మన గ్రామర్ పార్ట్ ఏమి ఇచ్చారు ఈసారి అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. లుక్ అట్ దీస్ పెయిర్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్ చూడండి. ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి? పెన్నీ సెడ్ టు జోడీ, విల్ యూ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. నువ్వు డిన్నర్ కన్నా బిఫోర్ వచ్చేస్తావా అని వచ్చేయి అన్నట్టుగా చెప్పాడనమాట. అది మనకు డైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఓకేనా, అంటే ప్రత్యక్ష వాక్యంలో ఉంది. తనే డాడీ చెప్పినట్టు, తన డాడీ ఇలా చెప్పాడు అనేది దాంట్లో చెప్పినట్టు థర్డ్ పర్సన్ చెప్పినట్టుగా ఉంటుంది. ఏది? ఇండైరెక్ట్ స్పీచ్లో. ఓకేనా, డైరెక్ట్ అంటే ప్రత్యక్ష వాక్యాలు అంటాం, ఇండైరెక్ట్ అంటే పరోక్ష వాక్యాలు. ఈ విధంగా అన్నాడు అని చెప్పి మూడో వ్యక్తి చెప్పినట్టుగా ఉంటుంది అనమాట. సో ఇది ఈ విధంగా మనం చూసినట్టయితే ఇవన్నీ మనకు సెంటెన్సెస్ చూసినట్టయితే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో ఇచ్చారండి. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో ఇచ్చారు. ఈ విధంగా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని మార్చాలంటే ఏం రూల్స్ ఉన్నాయో చూద్దాం. ఆల్రెడీ ఈ క్లాస్లోనే ముందు లెసన్ చూసుకున్నాం. అసెక్టివ్ సెంటెన్స్తో చూసుకున్నాం మనము. అసెక్టివ్ వచ్చినా గన, ప్రోవర్బ్స్ వచ్చినా గన, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ వచ్చినా గన, యూనివర్సల్ ట్రూత్స్ అంటే సార్వత్రిక నిజాలు, అంటే సూర్యుడు ఎప్పుడు తూర్పు వైపునే ఉదయిస్తాడు, ఇలాంటివన్నీ మనకు. ఓకేనా, నెక్స్ట్ డైలీ యాక్షన్స్, ప్రతిరోజు చేసేటువంటి పనులు, ఇవన్నిటికీ మనకు ఏమని సూచిస్తాము? దట్ అనే దాన్ని సూచిస్తాం. ప్లస్ ఎక్స్లామేటరీ కూడా, ఎక్స్లామేటరీ సెంటెన్సెస్ కూడా మనము దట్ అనేది కంజంక్షన్ని సూచిస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తే గన ఆల్రెడీ ముందు లెసన్స్లో చెప్పుకున్నాం గ్రామర్ పార్ట్లో. అంటే ఆర్డరు, రిక్వెస్టు, సజెషను, వీటికి సంబంధించి వస్తే కంజంక్షన్ టు అనేది వాడుకుంటాం. అదేవిధంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మనం చూసినట్టయితే WH వర్డ్స్ వచ్చాయంటే సేమ్ అక్కడ ఏ WH వర్డ్ వచ్చిందో అదే వాడతాం అన్నమాట. వాటా, ఓకేనా, హౌ అంటే హౌ అనే వాడతాం. సో ఈ విధంగా సేమ్ వర్డ్నే వాడతాం. లేదా నీకు క్వశ్చన్ అనేది SR నో టైప్ క్వశ్చన్ అంటే నీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ చూడండి. విల్ యూ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్, నువ్వు డిన్నర్ కన్నా బిఫోర్ వచ్చేస్తావా అంటే SR నో టైప్ క్వశ్చన్, అది లో ఆన్సర్ చెప్పేస్తాం. అవును వచ్చేస్తాను అన్నట్టుగా చెప్తాం అనమాట. వాటిల్నే మనం SR నో అంటామండి. ఆల్మోస్ట్ SR నో టైప్ క్వశ్చన్స్ చూసినట్టయితే మనకు హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి, అప్పుడే కనుక్కోవచ్చు. ఇది చూడండి హెల్పింగ్ వర్బ్ అనమాట. మనకి హెల్పింగ్ వర్బ్స్ తెలిసిందే కదా, ఈజ్, యామ్, ఆర్, ఓకే, వాజ్, వర్, మస్ట్, ఇలా మనకి ఇంకా ఉన్నటువన్నీ విల్, వుడ్, షెల్, షుడ్, ఇలాంటివన్నీ మస్ట్, ఇలాంటివన్నీ మనకు హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఈ SR నో టైప్ క్వశ్చన్స్ అన్నీ మనకు హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ SR నో టైప్ క్వశ్చన్స్ని ఎలా మార్చాలి అనేది చూద్దామండి. ఓకే, SR నో టైప్ అనే కాదు, ఇక్కడ క్వశ్చనింగ్ ఫామ్ కూడా ఇచ్చారు. సో దీన్ని కూడా ఎలా మార్చాలనేది చూద్దాం. మొత్తానికి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇస్తే ఎలా మార్చాలి అని చెప్పేది మనకు చూద్దాం. ఇక్కడ వీటికి మనం ఏమి యూజ్ చేస్తామని చెప్పాము? ఇఫ్ లేదా వెదర్. ఆల్మోస్ట్ ఇఫే ఎక్కువ యూజ్ చేస్తాము. వెదర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే చాయిస్ ఉన్నప్పుడు, అంటే డూ యూ లైక్ దోశ ఆర్ పూరి. ఓకే, నువ్వు దోశ ఇష్టమా, నీకు దోశ ఇష్టమా లేక పూరి ఇష్టమా అన్నప్పుడు, అంటే చాయిస్ అన్నమాట. ఓకే, ఇలాంటి చాయిస్ వాటిల్లో వెదర్ అనేది యూజ్ చేస్తాము. మామూలు మిగతా సెంటెన్స్లో అంతా మనము ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. పెన్నీ సెట్ జోడీ, ఓకే, ఆ సెట్ అనేది ఏమవుతుంది? ఆస్క్డ్ అనేది అవుతుంది. మామూలుగా చూడండి ఇక్కడ మనకి టెన్స్ మార్చాలంటే ఇక్కడ ఉండేటువంటి టెన్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు మారిపోతుంది. ఇక్కడ ప్రెజెంట్ ఉండేటువంటిది ఇది పాస్ట్ అయిపోతుంది. ఓకేనా, సింపుల్ ప్రెజెంట్ ఉంటే సింపుల్ పాస్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోతుంది, ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ అనేది అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ ప్రెజెంట్లో ఉండేదంతా ఇక్కడికి వస్తే పాస్ట్ అయిపోతుంది. అది ఒకటి. అది ఎప్పుడు? ఇక్కడ మనకు చూడండి సెట్ ఉంది. సెట్ అంటే ఏంటి? V2. ఇక్కడ V2 ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనకు చేంజింగ్ అనేది జరుగుతుంది టెన్స్. అదే ఇక్కడే సేస్ అని ఉందనుకోండి, అంటే ఇక్కడ V1 లేదా V1S ఉంటే ఎలాంటి చేంజింగ్ ఉండదు, టెన్స్ సేమ్ టెన్సే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇది చూసుకోండి మార్చాలా లేదా అనేది. పెన్నీ సెట్టు జోడీ, సెట్టు అంటే ఏంటి? మనకి ఇక్కడ పాస్ట్లో ఉంది. సో దీన్ని కూడా టెన్స్ మార్చాలి. సో సెట్టు అనేది మనము ఆస్క్డ్ టు అంటామండి. సెట్ టుని మనము ఆస్క్డ్ టు రాసుకుంటాం. అంటే పెన్నీ జోడీని అడిగాడు అని చెప్పి చూసుకుంటామండి. విల్ యూ
విల్ యూ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. ఇక్కడ మన కామా ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి కదా, ఇవన్నీ తీసేస్తాము. వీటి బదులు ఏం చేస్తామంటే ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాబట్టి ఇఫ్ అనేటువంటి కంజంక్షన్ని మనము యాడ్ చేస్తాము. ఇఫ్ యాడ్ చేసిన తర్వాత ఇది క్వశ్చనింగ్ ఫామ్లో ఉంది కాబట్టి విల్ యూ అని ఉంది, అంటే ఫస్ట్ వర్బ్ ఉంది, తర్వాత సబ్జెక్ట్ ఉంది. అదే మనకు నార్మల్ సెంటెన్స్కి రావాలంటే కదా ఫస్ట్ సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఉండాలి. సో యూ విల్ అనేది రావాలన్నమాట. యూ విల్ అంటే ఏమని అర్థము? పెన్నీ ఆస్కుడ్ జోడీ. ఎవరిని అడిగాడు? పెన్నీ జోడీని అడిగాడు. యూ విల్ అంటే ఇక్కడ యూ అంటే ఎవరండి? జోడీ కదా, పిల్లవాడు ఏంటి? అబ్బాయే కదా. సో హీ అనేది రాస్తాం. ఓకే, యూ అంటే ఎవరు అనేది చూసుకోండి. ఫస్ట్ జోడీని అంటున్నాడు యూ అని, నువ్వు అని, నువ్వు బిఫోర్ డిన్నర్ వచ్చేస్తావా అని, నువ్వు అని జోడీని అంటున్నాడు. నువ్వు అంటే జోడీ ఇక్కడ అబ్బాయా అమ్మాయా? అబ్బాయి. సో హీ అని పెట్టుకుంటాం. ఒకవేళ అమ్మాయి అంటే షీ అని పెట్టుకుంటాం. నెక్స్ట్ విల్ అనే దాన్ని మనం మార్చాలి అనమాట. ఇది V1లో ఉంది, ఇక్కడ చూస్తే V2 రావాలా. విల్ అనే దానికి V2 ఏంటి? వుడ్ అనమాట. వుడ్ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. సేమ్ అలాగే రాసేస్తాం. హౌ ఆర్ యూ ఫీలింగ్ ఆస్కుడ్ జోడీ. ఇక్కడ మనకు తెలుసు జోడీ ఆస్కుడ్ ఎవరిని అడిగాడు ఆ మాట? వాళ్ళ నాన్న అడిగాడు. సో జోడీ ఆస్కుడ్ హిస్ ఫాదర్ హౌ ఆర్ యూ ఫీలింగ్. ఇక్కడ మనకు WH వర్డ్స్ వచ్చాయంటే అలాగే రాస్తామని చెప్పాము. సో ఇది కూడా WH వర్డ్ హౌ అనేది కూడా. సో ఇక్కడ మనము హౌ అనేది రాస్తాం, ఇఫ్ అలాంటివి ఏం పెట్టమన్నమాట, ఎందుకంటే WH వర్డ్ వచ్చింది కాబట్టి. హౌ ఆర్ యూ ఫీలింగ్ అన్నారు. ఆర్ యూ ఫీలింగ్ ఇది క్వశ్చనింగ్ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ వర్బ్ వచ్చి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది. సో ఇక్కడ నార్మల్ సెంటెన్స్లోకి రావాలంటే యు ఆర్ అని రావాలన్నమాట. యు ఆర్. సో ఏమొస్తుంది ఇక్కడ? యూ అంటే ఎవరు? హీ అంటే హౌ హీ వాజ్ ఫీలింగ్. వాళ్ళ నాన్న అడిగాడనమాట హౌ ఆర్ యూ ఫీలింగ్ అని చెప్పి, అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని. అంటే డాడీని ఇక్కడ నువ్వు అన్నాడు కదా, సో డాడీ ఎవరు? హీ కదా. సో హీ. ఆర్ అనేది ఉందండి, ఆర్ అనేది ఉంది అంటే మనకి ఏంటి ఇక్కడ V1లో ఉంది, ఇక్కడికి పోతే మనకు V2 అవ్వాలి. మనకు V2 ఏంటంటే వాజ్ అనమాట. ఓకే, వాజ్ రెండు ఉంటాయి, మనకు హీ ఉంది కాబట్టి వాజ్ అనేది యూజ్ చేసాము. ఓకేనా, ఇక్కడ మనకు సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని యూజ్ చేసుకున్నాం. హీ వాజ్ ఫీలింగ్. హౌ జోడీ ఆస్క్డ్ హిజ్ ఫాదర్ హౌ హీ వాజ్ ఫీలింగ్. ఇది మనకు క్వశ్చనింగ్ ఫామ్లో ఉండేటివి ఇలా మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ ఎస్ఆర్ నో టైప్ వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ PDFస్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EBS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. PDFs అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ PDFs మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు PDFs కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ PDFs, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. PDF కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ PDF అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. DSCకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ PDFs అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు.
వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.